హాయ్ ఫ్రెండ్స్, గంగపుత్రి పాలరాజుని మాట్లాడుతానండి. కొత్త వీడియోతో ముందుకు వచ్చి ఫ్రెండ్స్, ఏమీ లేదు ఫ్రెండ్స్, ఈ మధ్యకాలం తెప్పలు అంతా ఫ్రెండ్స్. వీటి కోసం మిమ్మల్ని మీ దగ్గర చూపినాకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మాకు ఇంకా ఆదాయం లేదండి. ఆ తెప్పల మీద వెళ్ళడం, రావడం, చేయడం ఫ్రెండ్స్. చూడండి, వాళ్ళు మన దగ్గర కొట్టవాలండి. తెప్పలకి వెళ్తారు, వాళ్ళు కూడా వెళ్తారు తెప్పలకి. వాళ్ళు కూడా వాళ్ళ కష్టాలు ఏంటో మనం అడిగి తెలుసుకుంటున్నామండి. ఇంకా వాళ్ళ కష్టాల్లో మనం తెలుసుకుని మీకు చెప్పడం ఎంతో కనుక ఆనందం అండి. ఏమీ లేదండి, చూడండి, ఏమి లేదండి. వాళ్ళు ఇంటికి వెళ్ళాలి ఏంటంటే మనం చెప్తానండి. చెప్పిన తర్వాత అది మీకు తెలియాలని మీకు చెప్తున్నామండి. ఉదయం వెళ్తారండి, ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తారండి. ఒకసారి చేపలు కొంచెం 2 days కూడా పెట్టద్దండి చేపలకి. ఎందుకంటే ఐసీ అన్నీ పట్టుకుని వెళ్తామండి తెప్పల మీద. చేపలు ఎక్కువ ఉన్నది వెంటనే వచ్చేస్తామండి. చేపలు లేకపోతే 2-3 రోజులు లేట్ అవుతుందండి. ఎందుకంటే ఆ టైం దోస్తున్న ఫ్రెండ్ ఎక్కువ ఉంటారండి. ఎక్కువ నాతో ఎక్కువ మాట్లాడుతాడు. ఫ్రెండ్షిప్ కూడా ఉంది మా ఇద్దరికి. చూడండి, వాళ్ళు రేపు వెళ్తారు లేట్గా, ఇంకా వెళ్ళలేదు. వెళ్తే మనకి చేపలు కూడా మనకు పంపిస్తారండి. మనం ఈ తెప్పలకి వెళ్ళను కదండి, ఎక్కువ బోట్కి వెళ్తారండి. ఎందుకంటే మనకి తెప్పలకి వెళ్ళే అప్పుడు వెళ్ళి వాళ్ళని బోట్కి వెళ్ళి కానీ మనకు అలవాటు తప్పిందండి తెప్పలకి. ఇక్కడ జాలార్లు ఎక్కువ తెప్పలకి వెళ్తారండి. వాళ్ళ కష్టాలు కూడా ఇలాగ ఉంటాయండి. చూడండి, అందరూ తెప్పలన్న ఇది 1 నెంబర్ జట్టు అంటారండి. వీటిని 1 నెంబర్ జట్టు మాత్రం తెప్పలు కడతారండి. మిగతా అవతల పక్క జట్టు అండి బోట్లు ఉంటాయండి. అవతల పక్క అంతా అండి ఓన్లీ ఇక్కడ తెప్పలండి. వల్ల ఉన్న చూడండి, ఆ వల్ల అండి, అవి వల్ల జోగ వల్ల, సందవల, ఏనుపొల్ల అన్నీ ఉంటాయండి అందులోనే. వల్ల మనం చేసింది ఏమీ లేదండి. మధ్యకాలకు మెయిన్ వల్ల ఇంపార్టెంట్. వల్ల బట్టి ఏ చేప చంపాలన్నా, ఏ చేయాలన్నా వల్ల బట్టి చంపుతామండి. సింపుల్గా అక్కడ ఏమైనా 200 తెప్పలు ఉంటాయండి. 200 తెప్పలు పైకి ఉంటాయండి. 200 తెప్పలకి ప్రతి సంవత్సరం వచ్చిందనుకోండి, మా మత్స్యకారులు గవర్నమెంట్ ఎంతో కొంత వేస్తారండి. కానీ మా బాధలు మీకు ఎవరు చెప్పలేదండి. ఇంకా మాకు ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిందండి, మాకు ఆ సంవత్సరం డబ్బులు వేయలేదండి. ఈ సంవత్సరం డబ్బులు మాకు వేయలేదండి. వేస్తారు అన్నారు, ఇంకా వేయలేదండి. చూడండి, మత్స్యకారులు వచ్చాడండి. వాళ్ళ కోసం అడిగి తెలుసుకుంటానండి వాళ్ళ కష్టాలు. నేను నెంబర్ అడుగుతానండి, నెంబర్ ఇస్తాను వాళ్ళకి. నెంబర్ బెదరు అని అడుగుతున్నాడు, నెంబర్ ఇచ్చానండి. నెంబర్ అడిగిన తర్వాత మాకు ఫోన్ చేస్తారు అంటున్నాడు. మనకి ఎప్పుడు చేస్తారో తెలియదండి. ఇంటర్వ్యూకి వెళ్ళాము, ఏటీఎంది ఆడికి వెళ్ళామని మాట్లాడుతున్నామండి. నన్ను వెళ్ళారంట, ఏం లేవంట చేపలు. మళ్ళీ ఈ నైట్కి మళ్ళీ వెళ్తారండి, పొద్దుర్రలకి వెళ్తారండి చేపలు. ఎందుకంటే మర్చిపోవాలి కాబట్టి తెప్పలు మాత్రం అదే అండి, ఇంకా చేయమండి మేము. ఏటకి వెళ్ళడం రావడం మా ఇరుతు అదేనండి. అందుకే గంగపుత్రి పాలరాజుని పేరు పెట్టుకున్నామండి. ఎందుకంటే గంగమ్మ పెట్టింది కాబట్టి. చూడండి, ఫోన్ చేశాడు నా చెల్లకి, అలాగే వచ్చింది. తర్వాత చేయమని చెప్పానండి అతనికి. జై హింద్, గంగపుత్రి పాలరాజు.